సాలీ మొహబ్బత్ ఈ సినిమా జీ5 ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతానికైతే హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంది. ఇక ఒక ముక్కలో చెప్పాలంటే మరీ హై ఎక్సైట్మెంట్ ఎలిమెంట్స్ లేకపోయినా ఎబో యావరేజ్ గా నడిచిన డ్రామా కమ్ థ్రిల్లర్ ఇది. ఓటీటీలో ఒక్కసారి టైం పాస్ కి అలా చూసేయచ్చు. కవిత ఒక ఫ్యామిలీ పార్టీలో తన హస్బెండ్ వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూస్తుంది. అక్కడ అసలు అమ్మాయిలకి అందం ఉండాలా లేక తెలివితేటలు ఉండాలా అనే డిస్కషన్ మొదలవుతుంది. అందులో భాగంగా కవిత స్మిత అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటే ఏం చేసింది అన్నది చెబుతూ ఉంటుంది. అదే ఈ సినిమా కథ. సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం స్లోగా మొదలైంది. అదే ఇంట్రెస్ట్ తో ఒక డ్రామా లాగా ఇంటర్వెల్ వరకు కూడా వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ లో డ్రామా కాస్త థ్రిల్లర్ గా టర్న్ తీసుకుంది. సెకండ్ హాఫ్ స్మిత అసలు ఏం చేస్తుంది అన్నది మనకి అర్థమైపోతూ ఉంటుంది. కానీ ఎలా చేస్తుంది అన్నదే ఇంట్రెస్టింగ్ గా క్లైమాక్స్ వరకు కూడా చూపించారు. కాకపోతే ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సీన్లు చాలా కన్వీనియంట్ గా రాసేసుకున్నారు. చాలా సింపుల్ గా కూడా తెలియజేశారు. సినిమాలో వచ్చే 2 ట్విస్టులు మరీ అన్ఎక్స్పెక్టెడ్ గా లేకపోయినా బాగానే వర్కౌట్ అయ్యాయి. సినిమా అంతా కూడా మరీ హై ఎక్సైట్మెంట్ ఎలిమెంట్స్ తోనూ లేదు, అలా అని కంప్లీట్ గా డల్ గా స్లోగా కూడా లేదు. పర్వాలేదు, చూడొచ్చు అన్నట్టు నడిచింది. ఈ సినిమా తారే జమీన్ పర్ సినిమాలో మదర్ రోల్ చేసిన యాక్ట్రెస్ టిస్కా చోప్రా డైరెక్షనల్ డెబ్యూ ఇది. అందుకే అనుకుంటా సినిమా అంతా కూడా ఉమెన్ పర్స్పెక్టివ్ లోనే నడిచింది. రాధిక ఆప్తే చాలా ఈజ్ తో ఆ స్మిత క్యారెక్టర్ ని పుల్ చేసేసింది. కానీ రాధిక ఆప్తేకి గానీ మిగిలిన క్యారెక్టర్స్ గానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని చూపించేంత స్కోప్ ఉన్న సినిమా అయితే కాదు ఇది. అనురాగ్ కశ్యప్ కి కూడా చాలా లిమిటెడ్ రోల్. ఒకవేళ ఆయన బదులు వేరే వాళ్ళని పెట్టేసినా పెద్ద చేంజ్ అయితే ఉండదు. టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ బాగున్నాయి. సినిమా డ్యూరేషన్ కూడా 1 hour 40 minutes ఉంది. అలాని సినిమా డ్యూరేషన్ పెంచడం కోసం అన్నెసరీ ఎలిమెంట్స్ ని ఎక్కడా యాడ్ చేయలేదు. ఇది రాధిక ఆప్తే సినిమా. ఈ సినిమాలో కూడా కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో కలిపి చూడడం కొంచెం ఇబ్బందికరం. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ బిట్వీన్ 2.5 and 2.75 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.